అక్టోబర్ నుంచి చూసుకుంటే మనకి ఎఫ్ఐఐస్ స్టాక్స్ అయితే సెల్లింగ్ స్ట్రీక్ లో పడ్డాయి అండ్ ఇండియన్ మార్కెట్ నుంచి మనీని అయితే పుల్అవుట్ చేసేస్తున్నాయి. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో కూడా కొన్ని స్టాక్స్ రెసిస్టెన్స్ అయితే టచ్ చేస్తున్నాయి, బ్రేక్అవుట్స్ ఇస్తున్నాయి, అలాగే ఆల్ టైమ్ హైస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఈ రోజు వీడియోలో మనం 3 స్టాక్స్ ఏవైతే బ్రేక్అవుట్ ఇచ్చాయో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ రోజు మన లిస్ట్ లో ఫస్ట్ స్టాక్ SBI లైఫ్ ఇన్సూరెన్స్. ఇది సెప్టెంబర్ 2024 నుంచి 1900 రెసిస్టెన్స్ లెవెల్స్ ని 2 times అయితే టచ్ చేసింది. బట్ ఫైనల్లీ నవంబర్ 2025 లో ఇది బ్రేక్అవుట్ అయితే బ్రేక్ చేసి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. బట్ ఏది ఎలా ఉన్నా 1850 కన్నా కిందకి వస్తే మాత్రం ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ టోరెంట్ ఫార్మా. ఇది మనకి సెప్టెంబర్ 2024 నుంచి 3500 లెవెల్ కన్నా బిలోలో మనకి కన్సాలిడేట్ అవుతూ వస్తుంది అండ్ మల్టిపుల్ రెసిస్టెన్స్ తర్వాత మనకి జూలై 2024 లో అయితే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అండ్ అక్టోబర్ వరకు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఫైనల్లీ నవంబర్ 2025 లో మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. ఏదెలా ఉన్నా ఇది మనకి 3570 కన్నా బిలో వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఈ లిస్ట్ లో లాస్ట్ స్టాక్ సిటీ యూనియన్ బ్యాంక్. ఈ స్టాక్ చూసుకుంటే మనకి 2020లో మనకి ఆల్ టైమ్ హై వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా 200 బిలో ప్రైస్ లోనే ట్రెండ్ అవుతూ వచ్చింది అండ్ ఫైనల్లీ ఆగస్ట్ నుంచి మొమెంటం తీసుకొని నవంబర్ లో అయితే బ్రేక్అవుట్ ఇచ్చి మనకి ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ చేసింది. బట్ ఈ ట్రెండ్ మనకి 230 రూపీస్ కన్నా బిలో వస్తే మాత్రం ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇవన్నీ మేము ట్రాక్ చేసిన వీక్లీ బ్రేక్అవుట్ స్టాక్స్ అండ్ మీ లిస్ట్ లో ఏమున్నాయి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.